రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు కూడా మనల్ని గుర్తిస్తున్నారు, మనకు గౌరవం ఇస్తున్నారు. ఈ డ్రైవర్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం మనమందరం కలవాలి. మన జిల్లాలు వేరే కావచ్చు, మన రాష్ట్రాలు వేరే కావచ్చు, మన భాషలు వేరే కావచ్చు, కానీ మనమందరం డ్రైవర్లం కనుక మనమందరం ఎప్పుడైతే కలుస్తామో, ఎప్పుడైతే యూనిట్గా ఉంటామో, ఎప్పుడైతే మనమందరం మన హక్కుల కోసం పోరాడేకి ఒక అడుగు ముందుకేస్తామో అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. మళ్ళీ మనకు స్వరాజ్యం, మనకు స్వాతంత్రం మూకి వచ్చిందే. పెద్దలు పూజలు ఎంతోమంది ఎన్నో బలిదానాలు, ఎన్నో పోరాటాలు చేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ మన కోసం, మన గుర్తింపు కోసం, మన హక్కుల కోసం, మన పిల్లల ఎదుగుదల కోసం, మన తల్లిదండ్రుల కోసం మనం కూడా ఒక అడుగు ముందుకేసి పోరాడాలి కదా. మనమేం వాళ్ళ ఆస్తులు బంగ్లాలు ఏం అడగడంలే, మాకు రావాల్సింది మేము. మళ్ళీ వేలు పెట్టి లైసెన్స్లు తీసుకున్నాం కదా. లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి, లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్కి చనిపోతే 20 లక్షలు ఇస్తే ఏం పోతుంది, వాళ్ళది ఏం పోతుంది? ఎంతో ఆదాయం చేస్తున్నాం కదా. మళ్ళీ ఇవన్నీ కావాలంటేనా మనమందరం ఏకం కావాలా. దయచేసి మీ అందరి డ్రైవర్లకు చెప్పేది ఒకటే, మనమందరం కూడా యూనిట్గా అవుదాం, యూనియన్గా ఉందాం. మన సమస్యల కోసం మనమందరం కలిసిమెలిసి పోరాడదాం. ఏ చిన్న డ్రైవర్ల కార్యక్రమం ఉన్నా మీ ఊరు నుంచి ప్రతి ఒక్కరు రాండి. మళ్ళీ మొన్న ఢిల్లీ కూడా అందరికీ పిలిచాము, మీ ఊరు నుంచి ఒక్కరు కూడా రాలేదు. మళ్ళీ రాబోయే 6వ నెలలో, 7వ నెలలో, లేకుంటే 8వ నెలలోనే ఢిల్లీలో రామ్లీలా మైదానంలో 1,00,000 మంది డ్రైవర్లతో నిరసన కార్యక్రమం చేయబోతున్నాం. మళ్ళీ దాంట్లో మీరు పాల్గొనాలని మళ్ళీ ఫ్యామిలీలో ఉండే డ్రైవర్లకు కోరుకుంటున్నాను. ఏమైనా కలిసి పోరాడదామా మన కోసం? డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. సార్ తీస్తారంట. మరి ఒకసారి ఇంకోటి గుర్తించాలంటే నేను అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డ్రైవర్లను గుర్తించాలి. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. గుర్తించాలి. ఎవరిని గుర్తించాలి? డ్రైవర్లను గుర్తించాలి.